రక్షించబడిన ఒక వ్యక్తికి అత్యంత అవసరమైంది ఏమిటి? రక్షించబడిన ఒక వ్యక్తికి అత్యంత అవసరమైన వాటిలో ఒకటి చెప్పండి, శ్రేష్టమైనది. చాలా చెప్పొచ్చు. విశ్వాసి అయినా, సేవకుడైనా, పెద్ద అయినా, సువార్థికుడైనా, ఎవరైనా అవసరమైంది ఏమిటి అంటే ఆయన సన్నిధి. రాత్రి 2 గంటలకు నేను 15వ కీర్తన చదువుతున్నాను. ఆ 15వ కీర్తనలో ఏదో తెలియని ఆదరణ. తెలుసు, ప్రభువుకి అన్నీ తెలుసని తెలుసు, ప్రభు అన్నిటినీ చూస్తున్నాడని తెలుసు, మన జీవితంలో కార్యం చేస్తున్నాడని తెలుసు, ఆయన మన కోసం రిస్క్ తీసుకుంటాడని కూడా తెలుసు. కానీ శరీరం తొందర చేస్తుంటుంది, మనసు గందరగోళాన్ని అంతరంగంలో సృష్టిస్తూ ఉంటుంది. లేనిపోయిన తలంపుల ద్వారా అపవాది ఒత్తిడి తెస్తూ ఉంటాడు, టెన్షన్ ఎక్కువ అవుతూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో 15వ కీర్తన ఎందుకు రాశాడు అన్నది నా ముందున్న ప్రశ్న. 15వ కీర్తనలో 5 వచనాలు ఉన్నాయి. మనం మార్చి చదువుకుందాం. నేను మొదటి వచనం చదువుతాను, మీరు రెండవది చదవండి. నేను 3 చదువుతాను, మీరు 4 చదవండి. 5 అందరం కలిసి చదువుకుందాం. యెహోవా, నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? అట్టివాడు నాలుకతో కొండెములాడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నిందమోపుడు. తన ద్రవ్యము వడ్డీకి ఏడు, నిరపరాధిని చెంపుటకే లంచం పుచ్చుకొనుడు. ఈ ప్రకారం చేయువాడు ఎన్నడూను కదల్చబడడు. ప్రార్థన చేసుకుందాం. సుబ్బారావు ప్రార్థన చేయి. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, ఈ ఉదయకాల సమయంలో మీ తండ్రి మాకు వాడుకోవచ్చు ఆరాధన వర్తమానం ద్వారా మాట్లాడడానికి వందనాలు చెల్లిస్తున్నాం. మీకు కావాల్సిన నిర్వహించుకుంటాం సంచరించండి. మీ ఆత్మ ద్వారా బోధిస్తున్న ప్రభావ ఇదే జీవనం నిర్మించండి. మీరు మాట్లాడతారని ఆ మాటను అర్థవంతంగా మాట్లాడతారు. మీకు కావాల్సిన బలపడతాను తండ్రి గుర్తించి కలిగించడానికి మందరితో మీరు మాట్లాడమని మీ దైగరత్వాలకి ఆశ్రయించుకుంటే మీకు సహాయం యేసు ప్రభువు ద్వారా ప్రార్థించి కొద్దిగా అడిగిపడుకుంటున్నాం. మా ప్రార్థన ఆమేన్. 15వ కీర్తనలో కీర్తనాకారుడు ప్రశ్నించాడు. అది మొదటి వచనం. ఒక ప్రశ్నకు ప్రభు 2 అంతల జవాబు చెప్పాడు. ఒక ప్రశ్న 2 జవాబులు. దావీదు గారి యొక్క ఆశ ఏమిటి? ఈ కీర్తన దేవుని పిల్లలను దేవుని సన్నిధి కొరకు సిద్ధపాటు చేయడం కోసం రాయబడిన కీర్తన ఇది.
దేవుని సన్నిధికి వెళ్ళేందుకు సిద్ధం చేసేటువంటి కీర్తన 15వ కీర్తన. ప్రతి కీర్తన వెనుక ఒక అద్భుతమైన ఉద్దేశం ఉంటుంది. ఉద్దేశంతో కీర్తన రాశాడు. నేటి కీర్తనలకు, పాటలకు ఏ ఉద్దేశాలు ఉండవు. ఏదైనా ఉద్దేశం ఉంటే హిట్ అవ్వాలనే ఉద్దేశం ఒకటే ఉంటుంది, అంతే. అందులో వర్తమానం ఉందా, అది ఎవరు ఆలోచించరు. అది వినేవారికి మేలు చేస్తుందా, ఏం ఆలోచించరు. కానీ కీర్తన ఏ సమయంలో రాశాడు అంటే భిన్నమైన ఆలోచనలు అంతరంగానికి వచ్చాయి. తర్వాత చెప్తాను అవి. ఇక్కడ ఒక మాట, నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు. ఒకటి, ఈ ప్రశ్నలో భౌతిక సంబంధమైనది మొదటి ప్రశ్న, నిత్యత్వానికి అంటే భూ సంబంధమైనది మొదటి ప్రశ్న, నిత్యత్వానికి సంబంధించింది రెండవ ప్రశ్న. ఒకే వచనం. మీ ఇంటికి ఎవరైనా అతిథి వచ్చాడనుకోండి, ఏం చేస్తారు మీరు? అతిథిని మీరు ఏం చేస్తారు? ఇష్టమైన వాడైతే బాగా నవ్వుతారు కదా. ఇంతకుముందే అనుకున్నానయ్యా అంటారు కదా. నేను చూడగానే కడుపు నిండిపోయింది అంటారు కదా. దాదా లోపలరా అంటారు కదా. అంటే ప్రభువా, నీ చేత సంతోషంగా ఆహ్వానించబడేది ఎవరు? నువ్వు రమ్మని నువ్వు ఎవరిని కోరుకుంటావు నీ దగ్గరికి? ఎవరిని నువ్వు ఆహ్వానించి అతనితో నువ్వు మాట్లాడతావు? అతిథి అనే పదానికి నాకు అందిన అర్థం అది. నాకు అత్యంత ఇష్టమైన అతిథులు కొంతమంది ఉన్నారు. వాళ్ళు గుర్తొచ్చినప్పుడల్లా సంతోషం వస్తుంది. వాళ్ళు క్రీస్తు రక్త సంబంధులే. భూ సంబంధమైన బంధుత్వం గురించి ఎప్పుడూ నేను మాట్లాడను. వాళ్ళు కనపడితే ఏదో తెలియని ఆదరణ. తీతు ముఖం చూస్తే పౌలు గారికి ఆదరణ ఎలాగో, కొంతమంది ముఖాలను చూస్తే ఆదరణ. నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను. సమూయేలు దేవుని సన్నిధికి వస్తే దేవుని అంతరంగం ఎలా ఉంటుంది? దానియేలు దేవుని సన్నిధికి వస్తే దేవుని అంతరంగం ఎలా ఉంటుంది? యోబు దేవుని సన్నిధికి వస్తే దేవుని అంతరంగం ఎలా ఉంటుందో చెప్పండి మీరు. వీళ్ళ ముగ్గురు ఒకేసారి ఆయన గుడారంలోకి వస్తే ఎలా ఫీల్ అవుతాడు? ఆ ముగ్గురితో పాటు మోషే కూడా ఉన్నాడు అనుకోండి, ఎలా ఉంటుంది? ఆ తర్వాత దావీదు. భూమి మీద ఏ వ్యక్తి అయినా రక్షించబడిన వాడికి అవసరమైంది ఏమిటంటే ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఇట్ సెల్ఫ్, దేవుని సన్నిధి. ఆయన సన్నిధిలో మనం వెళ్ళి మోకరించినప్పుడు ఆయనకి సంతోషం కలుగుతుందా? మన సంతోషం కదా. ఆయన ఎలా మనల్ని స్వీకరిస్తున్నాడు? దేవునికి మన ఎడల ఎలాంటి ప్రతిస్పందన ఉంటుందో ఇప్పుడు ఊహించారా? గాడ్ ఈజ్ ఏ పర్సన్. దేవుడు ఒక వ్యక్తి. మనకి ఉంటాయి భావోద్రేకాలు, ఆయనకి ఉంటాయి. కానీ ఆయన భావోద్రేకాలను మన భావోద్రేకాలతో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం, అంతే. ఆయన కోప్పడ్డాడు, మనం కోప్పడతాం. మన కోపానికి ఆయన కోపానికి సంబంధం ఉండదు. నేను చాలా సహించాను అంటాం,
మన సహనానికి ఆయన దీర్ఘశాంతానికి చాలా వ్యత్యాసం ఉంది. నేను చాలా ఎంత ప్రేమించాను వాళ్ళని అంటాం, కానీ ఆయన ప్రేమకి మన ప్రేమకి వ్యత్యాసం ఉంది. కానీ మన ప్రేమ ద్వారా ఆయన ప్రేమను అర్థం చేసుకోవడం కోసం ఆయన ఈ లేఖనాన్ని వ్రాయించాడు. మన భావోద్రేకాలలో నుండి దేవుని వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోవడం ఎలా, అది లేఖనం చెప్పే సంగతి. ఈ ప్రశ్న దావీదునకు ఎందుకు వచ్చినట్టు? ఇదే కీర్తనాకారుడు మరో ఆశను కూడా వ్యక్తం చేశాడు 27వ కీర్తనలో. చూడండి, 4వ వచనం. నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుతున్నాను. దావీదే అతిథిగా నేను రావాలి, ఆ ఎఫెక్షన్ నీ నుండి నాకు కావాలి. నేను అలా ఉంటే మీరు నన్ను అలా చూస్తారు. నేను మీకు ఎలా అతిథినవుతాను? మీ వద్ద నుంచి నేను ఎట్టి ఆతిథ్యాన్ని పుచ్చుకుంటాను. అదైతే నాకైతే నీ సన్నిధిలోనే ఉండిపోవాలని ఆశ ఉంది. జీవితకాలమంతా కూడా నీ మందిరావరణం దగ్గరే, నీ మందిరావరణంలోనే, నీ గడప కమ్ముల దగ్గర ఉండాలని ఆశ. కోరహ కుమారులు అంటారన్నమాట. 27వ కీర్తనలో దావీదు మాట ఇది. అయితే దేవుని సన్నిధిని గురించి 2 తలంపులు నేను చెప్తాను. మొదటిది ఏమిటంటే, ఎట్ ద ఏజ్ ఆఫ్ 86 one journalist asked a question బిల్లీ గ్రహాం గారిని, దేవుడు ఇంకా మీ ఆయుష్ని రెట్టింపు చేస్తే ఏం చేస్తారు మీరు అని. ఆయన అన్నాడు, ఆయుష్ని పొడిగిస్తే నేను ఆయన పాదాల దగ్గరే ఉంటాను, ఇంకెక్కడికి వెళ్ళను అన్నాడు. ఆయన పాదాల దగ్గరే ఉంటా, ఇంకెక్కడికి పోను. ఐ వాంటెడ్ టు స్పెండ్ మై టైమ్ అట్ హిస్ ఫీట్ ఓన్లీ. మరియా కనిపించిన ప్రతి చోట ఆయన పాదాల దగ్గరే. అది ఆయనకి ఎంత సంతోషమో. మార్తా మరియ ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నది అన్నాడు. అంటే దేవునికి ఎలా ఉంది? నీకు పనులు ఉన్నాయి, అనేకమైన పనులు పెట్టుకున్నావు, పని అవసరమే, కానీ అవసరమైంది, కోరదగింది ఏది? అది ఉత్తమమైంది. ఆమె ఆయన సన్నిధిని అనుభవించింది. మార్త ఇచ్చే ఆతిథ్యం కంటే మరి పాదాల దగ్గర ఉన్న ఆ అనుభవం ప్రభువుకు మరింత ఇష్టమైందిగా ఉంది. నేను దేవుని కృపను అత్యధికంగా ఈ తరంలో వాడుకున్న వాళ్ళలో నేను ఒకడిని, చాలా ఎక్కువగా. బహుశా నిత్యత్వానికి వెళ్ళాక కృపను ఈ తరంలో అత్యధికంగా వాడుకున్నవాడు ఎవడయ్యా అంటే వెంకటరత్నమే. చాలా ఎక్కువ. రాయటం రాదు, పాడటం రాదు, ప్రసంగం చేయటం రాదు, 10 మందిలో ఉండటం రాదు, 10 మందిలో కలవడం చేత కాదు. అందుకే 3 సంవత్సరాలు పోరాడా, సేవకు నేను రానని, నేను పనికిరానని. నిలబడిన ప్రతిసారి నేను చూసేది ఆయన కృపను.
వ్రాసే ప్రతిసారి చూసేది ఆయన కృపను, మాట్లాడే ప్రతిసారి చూసేది ఆయన కృపనే. ఒక్కోసారి ఏం మాట్లాడాలో అర్థం కాక నిలబడినప్పుడు ఆయన ఇచ్చిన వర్తమానాన్ని నేను అనుభవించిన సందర్భాలు ఎక్కువ. కృపను దుర్వినియోగం చేశానని చెప్పలేను, కానీ అత్యధికంగా వాడేసుకున్నాను. ఎందుకు ఈ మాట అన్నానంటే, ఆయన సన్నిధి లేకపోతే, సహోదరుడు పుస్తకం గురించి మాట్లాడుతున్నాను. నేను 2 పుస్తకాలు భక్సింగ్ ఆనంద్ గురించి రాసినవి, తర్జుమా చేసినవి. ఆ 2 పుస్తకాలలో ఒక సంఘటన రాసి ఉంటుంది. అదేమిటంటే, భక్సింగ్ గారు కూనూరు వెళ్ళిపోయారు ప్రార్థన చేసుకోవడానికి. ప్రార్థన చేసుకున్నాడు. 1 రోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, 3 రోజులు అయిపోయింది. హీ ఈజ్ అనేబుల్ టు ఎంజాయ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. హీ వాజ్ అనేబుల్ టు ఎంజాయ్ హిజ్ ప్రెజెన్స్. ఆయన దేవుని సన్నిధిని అనుభవించలేకపోతున్నాడు. దేవుని సన్నిధి దొరకటంలా. ఎందుకు అర్థం కాల. మోకరించి ఆలోచిస్తున్నాడు. మనసు గుర్తొచ్చింది. మద్రాస్ సెంట్రల్ స్టేషన్లో ఆర్ఆర్ రాజమండ్రి గారు, దొరైరాజు గారు, ఎడ్విన్ శామ్యుల్ గారు, ఇలాంటి వాళ్ళందరూ దుఃఖంతో తిరిగి వెళ్ళిపోవడం ఆయన కళ్ళ ముందు కనబడతా ఉంది. వాళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళతో పాటు వాళ్ళు తెచ్చిన బ్యానర్ కూడా తీసుకెళ్ళిపోతున్నారు. గుర్తొచ్చి, నా మాటల వల్ల వాళ్ళు గాయపడ్డారు కదా, బహుశా అందుకని నాకు దేవుని సన్నిధి లభించలేదు. దేవుని సన్నిధి వాక్యం చదివేటప్పుడు దొరక్కపోయినా, ప్రార్థన చేసుకునేటప్పుడు దొరక్కపోయినా, ప్రసంగించేటప్పుడు దొరక్కపోయినా, లెట్ us ఎగ్జామిన్ అవర్ సెల్ఫ్స్. మనం పరిశీలన చేసుకుందాం. ఇవాళ వచ్చాం, ఆయనతో పాలు పంపులు గలవాళ్ళం అని చెప్పుకుంటున్నాం. ఆయన శరీర రక్తాలకు మేము యోగ్యులం అనుకుంటున్నాం. పాలు పంపులు పొందడానికి వచ్చిన మనం దేవుని సన్నిధిని అనుభవించని వారం అయితే ప్రయోజనం ఉంది. దేవుని సన్నిధి విలువ తెలియని వారం అయితే ప్రయోజనం ఉంది. దేవుని సన్నిధి యొక్క అవసరత ఎరగని వారమైతే ప్రయోజనం ఉంది. నేను 2 వచనాలు మీకు చూపిస్తాను. నాతో పాటు మీరు 51వ కీర్తన దగ్గరికి రండి. ఇది కూడా దావీదు గారి అనుభవమే. 11వ వచనం, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకు. పాత నిబంధన గ్రంథంలో ఆయన సన్నిధిలో నుంచి తోసివేయబడిన అనుభవాలు ఉన్నాయి. కానీ క్రొత్త నిబంధన గ్రంథంలో ఆయన సన్నిధిని మనం పోగొట్టుకున్న అనుభవాలు ఉంటాయి. కొంచెం నిదానించి ఆలోచించండి. పాత నిబంధన గ్రంథంలో ఆయన సన్నిధి నుంచి తోసివేసిన అనుభవం ఉంటుంది. కానీ కొత్త నిబంధనకు వచ్చేటికి ఆయన సన్నిధిని మనం కోల్పోయే అనుభవం ఉంటుంది. మనమే కోల్పోతాం. ఆయన సదాకాలం తోడుగా ఉంటాను అని అన్నాడు, కానీ మనమే ఆయన సన్నిధికి దూరం అయ్యే అవకాశం ఉంది. దావీదు గారు నన్ను త్రోసివేయొద్దు అని ఎందుకన్నాడు? పాపంలోనే ఉన్నాడు. పాపాన్ని కప్పుకున్నాడు. తప్పు చేసి పరిష్కారాన్ని తానే
ప్లాన్ చేశాడు. నాతాను వచ్చి వెళ్ళాక ఏడుస్తూ రాసిన కీర్తన 51వ కీర్తన. ఇప్పుడు ఏ దేవుని సన్నిధిలో అతిథిగా ఉండాలనుకున్నాడో, ఏ దేవుని సన్నిధిలో జీవితకాలం నివసించాలనుకున్నాడో, అదే దేవుని సన్నిధిలో నుంచి త్రోసివేయబడతాను అనే ఆలోచన దగ్గరికి వచ్చాగాడు. ఇది మనకు సంభవిస్తే, మన వ్యక్తిగత జీవితాలకు సంభవిస్తే, ఏమండి, ఆరోగ్యం వాళ్ళు ఉంటుంది, రేపు ఉండదు. అభిమానాలు ఇవాళ ఉంటాయి, రేపు ఉండవు. ఆస్తి ఇవాళ ఉంటుంది, రేపు ఉండదు. శక్తి సామర్థ్యాలు ఇవాళ ఉంటాయి, రేపు ఉండవు. మనుషులు ఇవాళ మనల్ని ప్రేమిస్తారు, రేపు ద్వేషిస్తారు. కానీ నిన్న నేడు రేపు ఎల్లప్పుడూ ఒకే రీతిగా ఉండే ఆయన సన్నిధిని కోల్పోవడం కంటే దరిద్రత మరొకటి ఏమైనా ఉందా? అది కేవలం పాపాన్ని లక్షించేయటం వల్ల, జీవితంలోనికి పాపానికి చోటు ఇవ్వడం వల్ల, పాపంలో కొనసాగుతూ ఉండడం వల్ల, తెలిసి ఉండి కూడా అదే తప్పులో కొనసాగడం అనేది ఎలాంటిది మీరు చెప్పండి? ఆయన సన్నిధిని, నీ సన్నిధి నాకు అక్కర్లేదయ్యా, నాకు ఈ పాపం చాలు, నీ సన్నిధి నాకు అక్కర్లా, నాకుండే ఈ శారీరక సుఖం చాలు, నీ సన్నిధి కంటే నేను లోకంలో పొందుతున్నది చాలా సంతోషంగా ఉంది నాకు, ఇదేగా భావం. దావీదు పడిపోవడానికి, దావీదు పశ్చాత్తాపడ్డానికి మధ్య కాలం ఎంత ఉండొచ్చు? 10 లేదా 11 నెలలు అనుకుంటాను నేను. మేబీ 10 to 11 months. దేవుని హృదయానుసారుణ్ణి 11 నెలల కాలం శరీరం చెరపడితే, లోక జ్ఞానం చెరపడితే, నీవు నన్ను పరీక్షించావు, పరిశీలించావు, నాలో నీకు ఏ దోషము కానరాలేదు అన్నవాని జీవితంలోనే ఇలాంటి పరిస్థితి ఉంటే, వాట్ అబౌట్ అవర్ సెల్ఫ్స్? మన సంగతి ఏంటి? మనం దావీదు కంటే గనులం అనుకుంటున్నారా మీరు? దావీదు కంటే భక్తి గలవారు అనుకుంటున్నారా? దావీదు కంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమిస్తున్న వాళ్ళు అనుకుంటున్నారా? కనుక మన ప్రేమ అత్యల్పం, ఆయన ప్రేమ అపారం. ఒక వ్యక్తిగానే దే ఆర్ ఆల్ స్పిరిచువల్ జైంట్స్, వారు ఆత్మీయమైన దిగ్గజాలు. మనం అత్యంత సామాన్యులం. కేవలం కృపచొప్పున రక్షించబడ్డాం, విశ్వాసం వల్ల, స్వీకరించడం వల్ల, అంతే. కానీ మనకు దేవుని సన్నిధి యొక్క విలువ తెలియడం లేదు. దావీదు గారు అంటాడు, నా మాటలను సిద్ధపరుచుకుని నేను పెడతానంటాడు. అంటే అర్థం ఏంటి చెప్పండి? భయంతోనూ వణుకుతోనూ ఆయన సన్నిధికి వెళ్తానని. మాటలు సిద్ధపరచుకోవడం అనేది ఏంటి? ఇప్పుడు మనం వెళ్తాం, మోకరిస్తాం, నోటికి ఏది వస్తే అది అడుగుతాం, నోటికి ఏది వస్తే అది మాట్లాడేస్తాం. ఆయన అంటే వీఆర్ నాట్ ఎట్ ఆల్ గివింగ్ రెస్పెక్ట్ టు హిస్ పర్సనాలిటీ. ఆయన వ్యక్తిత్వానికి మనమేం విలువ ఇవ్వటంలా, ఆయన ఔన్నత్యాన్ని మనం గుర్తించటం లేదు. మనం వెళతాం, నోటికి ఏది వస్తే అది అడిగేసి ప్రార్థన చేసుకున్నాను, 5 నిమిషాలు, 10 నిమిషాలు, అరగంట, గంట అయిపోయింది అనుకుంటా. అలా ఎప్పుడు వెళ్ళాలా దావీదు? మాటలు సిద్ధపరచుకుని నేను ఆయన సన్నిధికి వెళతాను అన్నాడు. అంటే ఏమి అడగాలో అవన్నీ కూడా కేర్ఫుల్గా ఎక్సర్సైజ్ చేసుకుని, కేర్ఫుల్గా రివిట్ చేసుకుని వెడతాను నేను. డేవిడ్స్ ప్రేయర్ ఈజ్ ఆల్వేస్ కేర్ఫుల్లీ ఎక్సర్సైజ్డ్ అండ్ కేర్ఫుల్లీ రివిటెడ్.
అందుకనే ఆయన ప్రార్థనల్లో ఎక్కడా అనవసరమైన పదం దొరకదు. మన ప్రార్థనల్లో 90% అనవసరమైనవి ఉంటాయి, అవసరమైనవి ఉండవు. దేవుని ఎడల ప్రేమ ఉంది, దేవుని ఎడల భయం ఉంది, దేవుని ఎడల భక్తి కూడా ఉంది. ఈ మూడంతలు కలిగిన వాడు అడుగుతున్నాడయ్యా, నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? నువ్వు చెప్పు. త్రోసివేయబడిన అనుభవం దావీదైతే మనం దావీదు కంటే దారుణమైన మనుషులం కదా పాపం విషయంలో. ఇంకొక ఆయన కూడా ఇలా వ్యక్తీకరించాడు, చూడండి మీరు. యోనా గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం. నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినను. త్రోసివేయబడడం వేరు, వెలివేయబడడం వేరు. పాత నిబంధన గ్రంథంలో ఆయన సన్నిధిలో నుంచి వెలివేయబడిన అనుభవాలు ఉన్నాయి. కుష్ఠరోగి ఆయన సన్నిధికి వెలివేయబడినవాడు. ఆలోచించండి, ఇలా సన్నిధికి రాకూడదు అన్న లిస్ట్ ఉంది లేఖనంలో. ఫలానా వారు రాకూడదు అని. అవన్నీ చెప్పే మనసు లేదు నాకు. అంటే దేవుని సన్నిధిలో నుంచి తోసివేయబడతానని భయం ఉంది, దేవుని సన్నిధి నుంచి వెలివేయబడతాననే భయం ఉంది ఆ రోజుల్లో. కానీ ఈ రోజుల్లో ఏ భయం లేదు. భయమే ఉంటే నోటికి ఏదొస్తుంది మాట్లాడలేం కదా. భయమే ఉంటే దేవుడు చూస్తున్నాడు, దేవుడు వింటున్నాడు, దేవుడు పట్టించుకుంటాడు అనే అంతరంగంలో ఆ దైవికమైన భయం ఉంటుంది. మన నాలుక ఆధీనంలో ఉంటుంది, దైవాత్మ ఆధీనంలో ఉంటుంది. శరీరానికి నాలుకను అప్పగించేసుకున్నాం మనం, భావోద్రేకాలకు నాలుకను అప్పగించేసుకున్నాం మనం. కానీ దేవుని సన్నిధి నుంచి, దేవుని సన్నిధి నేను కోల్పోతాను, దేవుని సన్నిధిలో నుంచి నేను తోసివేయబడతానేమో, దేవుని సన్నిధి నుంచి వెలివేయబడతానేమో అనే భావం ఆనాటి భక్తులకు ఉంది, ఆ భయం ఉంది. కానీ నేడు అది లేదు. 15వ కీర్తన వ్రాయడానికి, అయ్యా నీ గుడారంలోనికి సంతోషంగా ఆహ్వానించబడే ఒక అతిథికి ఎలాంటి ప్రవర్తన ఉండాలి, ఎలాంటి వ్యక్తిత్వం ఉండాలి, ఏం కలిగిన వాడుగా ఉండాలో నువ్వు చెప్పవా నాకు? నువ్వే చెప్పు అని అడుగుతున్నాడు. ఇది సమాజాన్ని దేవుని సన్నిధి కోసం సిద్ధపరుస్తున్న కీర్తన అని చెప్పుకున్నాం కదా. అంతేకాదు, దేవుని సన్నిధి యొక్క విలువను చూపించే కీర్తన కూడా ఇది. మీరందరూ ఎవరి కోసం వచ్చారు? మీరందరూ ఎవరి కోసం వచ్చారు? వెంకటరత్నం కోసం అయితే వేస్ట్. దేవుని సన్నిధి కోసం అయితే, దేవుని వాక్యం కోసం అయితేనే. ఇక్కడ వెంకటరత్నం లేకపోయినా దేవుడు మాట్లాడతాడు. ఇందాక మాట్లాడలేదైనా, మన కొరకు రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడిన దేవుడు ఆయన. ఆ మాట దుఃఖం వచ్చింది నాకు.
రాళ్ళు రువ్వి చంపాలనుకుంటున్నారు కదా, అక్కడికి నువ్వు వెళ్తావా అన్నారు వాళ్ళు. అంటే శిష్యులు రారు వెంట, నువ్వు వెళ్తావా అని. ఆయనకి తెలుసు, ఇదిగో నీ చిత్త నెరవేర్చాలని వచ్చాను అన్నాడు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం. వచ్చా ఎందుకు? మనుషుల చేత అవమానించబడ్డానికి, మనుషుల చేత దూషించబడడానికి, మనుషుల చేత నిందించబడడానికి, మనుషుల చేత దుఃఖపరచబడడానికి, మనుషులు ఈడ్చుకుని పోవడానికి, మనుషులు కొండపేటు దాకా తీసుకెళ్లారట తోసేయాలని ఆయన్ని. అనేకసార్లు రాళ్ళు రువ్వి చంపేయాలనుకున్నారు ఆయన్ని. వీటన్నింటినీ అనుభవించడానికి ఎంత రిస్క్ తీసుకున్నాడు ఆయన. వీటన్నిటికంటే మించి నీ స్థానంలో నా స్థానంలో నిలబడడానికే ఆయన తీసుకున్న రిస్క్ ఎంత అంటే అనూహ్యం. సిలువ నా స్థానం, ఆ మరణం నీది నాది, ఆయన అనుభవించిన యోగని నీది నాది, ఆయన పడిన బాధ, ఆయన అనుభవించిన దైవోగ్రత, నరక యాతన, అదంతా నీది నాది. ఎంత రిస్క్ ఇది! సామాన్యం అనుకుంటున్నారా? ఆ రిస్క్ ఎంతో మనం అర్థం చేసుకోవాలనే ఒక ప్రార్థనను పరిశుద్ధాత్ముడు లిఖించాడు గెత్సేమనేలో. నీ చిత్తమైతే ఈ గిన్నెను తొలగించు నా నుండి అంటే భయపడి కాదు, నేను మీకోసం ఎంత భరించవలసి వచ్చిందో మీరు అర్థం చేసుకుంటారు రాసిన లేఖనం. కానీ ఆయన భయపడి కాదు. హౌ మచ్ రిస్క్ Lord has taken for you and for me, for his suffering, for his crucifixion. ఏమండి, యోబు అంతటి వాడన్నాడు, వారు నా కుక్కల్ని కాయడానికి కూడా, మందలను కాయడానికి కూడా పనికిరారాళ్ళు అన్నాడు. యోబుకే ఆ భావం వస్తే సృష్టికర్తకే భావం రావాలో చెప్పండి మీరు. దేవుని సన్నిధి యొక్క విలువ ఏంటో, ప్రయోజనం ఏమిటో ఈరోజు చూద్దాం. లైట్గానైనా చూద్దాం. ఆసాపు కీర్తన 83. ఈ కీర్తన ఇశ్రాయేలుకు శత్రువులుగా మారిన వారి సందర్భం ఇది. 6వ వచనంలో ఎదోమీయులు, ఇష్మాయిలీలు, మోయాబీలు, హైగ్రీయులు, గెబలువారు, అమ్మోనీయులు, అమాలేకీలు, ఫిలిస్తీయులు, తూరు నివాసులు, అషూరు దేశస్థులు, మిద్యాను వారు, వీళ్ళందరూ కూడి 5వ వచనం చూడండి. ఏక మనసుతో వారు ఆలోచన చేసుకుని ఉన్నారు, నీకు విరోధముగా నిబంధన చేయుచున్నారు. ఇంతమంది శత్రువులు నీకు విరోధంగా నిబంధన చేసుకున్నారు అంటే నీ ప్రజలకు నష్టం కలుగు చేయడానికి వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. నీ జనాంగాన్ని నాశనం చేయడానికి వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. పన్నెండవ వచనం, దేవుని నివాస స్థలములను
మనము ఆక్రమించుకుందామని వారు చెప్పుకొనుచున్నారు. దేన్ని ఆక్రమించుకోవాలనుకుంటున్నారు వాళ్ళు? ఈ రోజున మనం దేవుని నివాస స్థలాలు అని చెప్పుకుంటున్నాం కదా. ఈరోజు ఇక్కడ ఇన్ని వందల మంది దేవుని నివాస స్థలాలు కూడుకున్నారు. రక్షించబడిన ప్రతి వ్యక్తి ఒక నివాస స్థలమే కదా. కానీ మనల్ని ఏవి ఆక్రమించేసుకున్నాయి? ఇప్పటికీ దేవుని సన్నిధిని మన నుంచి తోసేయడానికి సమస్యల, అవమానాల, ఘర్షణ, మానసిక ఒత్తిడుల ఏవొచ్చి వీటిని ఆక్రమించేసుకున్నాయి? కూర్చున్న వాళ్ళే గుర్తొస్తే, నిలబడిన వాళ్ళే జ్ఞాపకం వస్తుంటే, మోకరించిన సమస్య మనసులో ఉన్నప్పుడు వీఆర్ ఆక్యుపైడ్ బై ద సాటన్స్ ఇన్ఫ్లుయెన్స్. కాదని చెప్పండి. అపవాది యొక్క ప్రభావం చేత మనం ఆక్రమితులు. దేవుని నివాస స్థలం అని పేరు మనకున్నది, కానీ ఆక్రమించబడిన వాళ్ళం మనం. దేవుని సన్నిధిని వారు ఆక్రమించుకోవాలనుకున్నారు. నీ జీవితంలో, నా జీవితంలో వాళ్ళు నెరవేర్చారు. మన అవసరత మన ముందుకు వస్తుంది, మన సమస్య మన ముందుకు వస్తుంది, మన అవమానం మన ముందుకు వస్తుంది, మనం తిరస్కరించిన తిరస్కారాలు మన ముందుకు వస్తాయి, మనం ప్రేమించిన వారు చేసిన గాయాలు ముందుకు వస్తాయి. కానీ అన్నిటినీ ఆయన చూడడం లేదా? అన్నీ ఎరిగినవాడు కాడా? అన్నిటినీ సమకూర్చి మేలు కొరకు జరిగించేవాడు కాడా? మన మనస్సు దేవుని మీద నుంచి తొలగిపోయింది అంటే మనం దేవుని నివాస స్థలాలుగా ఉండి ఆక్రమించబడిన వాళ్ళమయ్యాం శత్రువు యొక్క పన్నాగం చేత. తోసివేయడం వేరు, వెలివేయడం వేరు, ఆక్రమించుకోవడం వేరు. ఊహించండి. దేవుని సన్నిధిలో మనకేం లభిస్తాయి చూద్దాం. 1, తొంభై 91వ కీర్తన. నాలుగవ వచనం నుండి 10వ వచనం వరకు ఉన్న వాక్యాన్ని మనం మార్చి చదువుకుందాం. 91వ కీర్తన 4వ వచనం నుండి 10వ వచనం వరకు. 11 చదివినా పర్వాలేదు. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడుమును డాలునై ఉన్నది. చీకటిలో సంచరించి తెగులుకైనను, మధ్యాహ్నమందు పాడుచేయు రోగమునికైనను నువ్వు భయపడకుందువు. నీవు కనులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. ఆయనలో మనం, మనలో ఆయన. ఇది క్రైస్తవ్యం అంటే. ఒక యూదుడుగానే నేను దేవుణ్ణి నివాస స్థలంగా చేసుకున్నాను అన్న పదం ఈ కీర్తనలో వ్రాయిస్తుంది. నీవే నా ఆశ్రయం అని అనగానే ఆయన మనకు నివాస స్థలం అవుతాడట. ఆయన దేవుడే మన నివాస స్థలం అయితే ఏమేం జరుగుతాయి రాశాడుగా.
కాపుదల అనేది మన జీవితాల్లో ఉంటుంది. దేవుని సన్నిధి మనతో ఉంటే మనం కాపాడబడతాం. ఒకసారి ఆలోచించండి, ఎన్ని ప్రమాదాల బారి నుంచి కాపాడుకుంటూ వచ్చాడు. ఎన్ని ప్రమాదాలు. మోహన్ ఇవాళ టాంజానియాలో ఉన్నాడు కదా. మొన్న మధ్య చాలా గొడవలు జరిగినాయి. తన భార్య పిల్లలు తాను ఓ చోటు ఉన్నారు. కరెక్ట్గా ఈ పక్క ఇంట్లో వాళ్ళు చంపేశారు. గోడ ఒకటే అడ్డం. వాళ్ళు నాకు ఫోన్ చేశారు, నేను మాట్లాడాను. వాళ్ళ మామగారు కదా సుబ్బారావు కొడుకు ఫోన్ చేసి చెప్పారు. ముందు చెప్తే బాధపడతాడు, భయపడతాడు, కంగారు పడతాడు అనుకున్నారు. చెప్తే ఈయన గారు అన్నాడంట, నీ కుడి ప్రక్కన 1000 మంది పడిన 10,000 మంది పడినా ఈ అపాయం రాదన్నాడు కదా మా దేవుడు అన్నాడంట. మరణం మన ప్రక్కదాకా వచ్చి, శత్రువు ఖడ్గం మన పేకదాకా వచ్చి ఆగడం కేవలం ఆయన వల్ల, ఆయన సన్నిధి వల్ల మాత్రమే. ఆయన సన్నిధి ఉంటే మనకు కాపుదల ఉంటుంది. ఆయన సన్నిధి మనల్ని కాపాడుతుంది. అందుకని ఎఫ్సి సంఘానికి ఉత్తరం రాస్తూ భార్యాభర్తల సంబంధాన్ని గురించి మాట్లాడుతూ ఆయన సంఘమును ప్రేమించి తన ప్రాణం పెట్టి పోషించి సంరక్షించుచున్నాడు అని రాస్తాడు. మనం రేపటి దినాన్న ఆయన ప్రక్కన పెండ్లి కుమార్తె యొక్క సంఘంలో ఉండబోతున్న వాళ్ళం. ఇది భూమి మీద మన ఐడెంటిటీ. మనం ఆయనకి చెందిన వాళ్ళం. పవిత్రత ఎప్పుడూ పోకుండా జాగ్రత్త పడవలసిన వాళ్ళం. పవిత్రతలో ఎదగవలసిన వాళ్ళం. దేవుని కొరకే జీవించాలనే అంకిత భావం కలిగి ఉండవలసిన వాళ్ళం. విచిత్రం, ఆయన పోషిస్తున్నాడు, సంరక్షిస్తున్నాడు. కానీ మనం ఆయన సన్నిధిని నిర్లక్ష్యం చేస్తాం. రక్షించబడిన తొలి దినాల్లో అందరికంటే ముందు వచ్చేవాళ్ళు. ఇప్పుడు అందరికంటే ఆలస్యంగా వస్తారు కదా. సంఘంలోని ఏ కార్యక్రమానికి మానేవాళ్ళు కాదు, కానీ ఇప్పుడు వీలైతే వస్తారు. అవకాశం ఉండదు. అవకాశం లేని వాళ్ళ మనం ఏం చేయలేం. అవకాశం ఉండి కూడా నిర్లక్ష్యం చేసేవారి గురించి మాట్లాడుతున్నాను నేను. ఆలోచించేయండి మీరు ఒకసారి. యెహోవా, నీవే నా ఆశ్రయమని, నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నాము. సంఘం ఆయన దేహం అంటే మనం ఎక్కడున్నట్టు? ఆయనలో ఉన్నట్టు. మనలో ఆయన ఉన్నారు, మనము ఆయనలో ఉన్నాం. ఉన్నది లోకంలోనే, కానీ వీఆర్ లివింగ్ ఇన్ హిమ్. మనం ఆయనలో జీవిస్తున్నాం. ఇది ఎన్ని ఉరి నుండి కాపాడింది, తెగులు నుండి, భయం నుండి, బాణం నుండి, భక్తిహీనుల నుండి. ఆయన సన్నిధిని కోరేవారికి ఆయన పెట్టిన పేరేమిటో తెలుసా మీకు? 91:14. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక. అవును, యోహాను గారికి ఉన్న పేరేమిటి? దేవుని చేత ప్రేమించబడినవాడు. లాజరు గారికి ఉన్న పేరేమిటి?
దేవుని చేత ప్రేమించబడినవారు. కానీ దావీదుకున్న పేరేమిటి? దేవుణ్ణి ప్రేమించినవాడు. వ్యత్యాసమే కదా. దేవుడు ప్రేమించాడు, కానీ మనం ప్రేమించామా? మనం ప్రేమించాము అంటే ఆయనతో ఎంత సమయం గడుపుతాం? ఖాళీగా ఉండి ఆలోచిస్తామా? ఆయనతో మాట్లాడుతూ ఉండవు. ఎంత పొజిషన్లో ఉన్నా, అతని మీద ఎంత బరువు భారాలున్నా, రాజు ప్రక్కనే నిలుచున్నా, రాజదేహ సంరక్షకుడు వేరు, రాజు ప్రాణ సంరక్షకుడు నెహెమ్యా. రాజు ప్రాణం నెహెమ్యా చేతుల్లోనే ఉంది. కారణం, అతడు గిన్నె అందించేవాడు. తాను తాగి అది సరైందే, హానికరమైనది కాదు అన్నప్పుడు రాజుకిస్తాడు. అలాంటి ఉన్నతమైన స్థానంలో ఉన్న వారి జీవితంలో ఎప్పుడు ఏం కనపడుతుందో తెలుసా? నెహెమ్యా గ్రంథం అంతా చదవండి. రాజు దగ్గర నిలబడినా, రాజు ప్రశ్న అడిగినా తాను ఎప్పుడు ప్రార్థన చేస్తూనే ఉంటాడు. ఫ్యూ సెకండ్స్, 1 minute, 2 minutes, 3 minutes ప్రేయర్ మొత్తం. అందుకే నెహెమ్యాకు నేను పెట్టుకున్న పేరు వాకింగ్ ప్రేయర్ అని. ఎల్లప్పుడూ నడుస్తూ కూడా దేవుని సన్నిధిని అనుభవించేవాడు, పనిచేస్తూ కూడా దేవుని సన్నిధిని అనుభవిస్తూ ఉండేవాడు. ఎప్పుడు దేవుని సన్నిధి మీద దేవునితో మాట్లాడుకుంటూ ఉండడమే. తెలియకుండా రాలేదుగా, ఇది ఆయన అనుమతించాడుగా. ఆలోచించండి, తప్పు చేశాడు యోనా, తుఫాను అనుమతించాడుగా. తప్పు చేశాడు యోనా, చీటి పట్టినప్పుడు అవమానించబడ్డాడుగా. తప్పు చేశాడు యోనా, తుఫాను ఇంకా పెరిగిందిగా. వాళ్ళు చాలా ప్రయత్నం చేశారు మనుషులు, ఏమని? ఒడ్డుకు చేరుద్దామని. వాడు వల్ల కాదా. ఏ మనిషి నిన్ను కాపాడలేడు. ఈయన దేవుని చిత్తం చేసే ఇష్టం ఈయనకి లేదు. ఎత్తి సముద్రంలో పారేయండి అన్నాడు. నినివే వెళ్ళడం కంటే నేను ప్రార్థన చేస్తాను, ఈ తుఫాను ఆగుద్ది అంటే తీసుకెళ్ళి ఒడ్డును దింపేరా? దింపుతారు, కానీ ప్రార్థన మాత్రం చేయను. దేవుని చిత్తం నాకు ఇష్టం లేదు. దేవుని చిత్తం మీద దేశభక్తితో తిరగబడినవాడు యోనా. కానీ వదిలేశాడు ఆయన. నీళ్ళలో విసిరేయండి అన్నప్పుడు విసిరేశాక నీ సన్నిధి నుంచి వెలివేయబడిన వాడిని నేను ప్రార్థన చేశాడు ఆ గర్భంలో ఉండి. అయినా పట్టించుకోవడం మానడు ఆయన. ఎంత ప్రేమించాడు చెప్పండి. నాకు యోనా గ్రంథం చదివేటప్పుడు ఏడుపు వస్తుంది. ఆయన ఏమిటి యోనా దగ్గరికి వచ్చి, యోనా అంటాడు, నీ సంగతి నాకు ముందే తెలుసు కదా, అందుకనే కదా నేను పారిపోయాను అంటాడు. అంటే అర్థం చెప్పండి. అంటే హ్యావింగ్ ద ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ గాడ్, హ్యావింగ్ ద రెవల్యూషన్ అబౌట్ గాడ్, గాడ్ బికమ్స్ చీప్ టు సో మెనీ పీపుల్. దేవుడు తానిచ్చిన ఆ అత్యున్నతమైన లేదా అన్యోన్యమైన సహవాసాన్ని, ఆయన ఇచ్చిన ప్రత్యక్షతను ఆధారం చేసుకుని దేవుణ్ణి చులకన చేసేవారు చాలామంది ఉన్నారు. ఈరోజు కూడా అదే. ఆయన మహిమగల సింహాసనం మీద, అన్నిటికంటే ఉన్నతమైన సింహాసనం మీద ఆసీనుడై ఉండేవాడు. నరులారా మంటికి రండి అంటే భూమి మీద ఇంకొకడు ఉండడు. ప్రతి వానికి కాలం నియమించినవాడు, ప్రతి అధికారానికి ఒక చెక్ పెట్టేవాడు, ప్రతి మనిషి కాలానికి ఒక పరిమితిని ఏర్పాటు చేసినవాడు. అలాంటి వాడితో ఆయన మాట్లాడిన తీరు వేరు. మాట్లాడితే ప్రభు అంటాడు, నువ్వు కోపడ్డం న్యాయమా? నువ్వు కోపడ్డం న్యాయమా అంటే చచ్చెంతగా కోపడ్డం న్యాయం అంటాడు. ఎవరితో? వీఆర్ ప్రాక్టీసింగ్ దిస్ టైప్ ఆఫ్ గాడ్లీనెస్. మనం ఇలాంటి భక్తిని సాధన చేస్తున్నాం, కానీ దేవునికి ఇష్టమైన భక్తిని సాధన చేయటం లేదు. సరే, ముందుకు వెళ్ళిపోతాం. ఇది మొదటిది,
దేవుని సన్నిధి యొక్క విలువ. 2 దగ్గరికి వెళదాం. టైం 11:30 అయిపోయింది. అంటే ఓ పాట ఎక్స్ట్రా పాడిచ్చాను ఇందాక, అందుకనే టైం. ఈ గడియారం సరిగానే పనిచేస్తుంది. ఆలస్యంగా వెళ్ళాల్సి వస్తే ఇంటికి మీకు పనులు ఉంటాయి కదా, ఉండవా? సరే, 2 వెళదాం. 16వ కీర్తన. పదకొండవ వచనం. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషములు కలవు. ఈ సంపూర్ణ సంతోషం అనే పదాన్ని సాటిస్ఫాక్షన్ అని తర్జుమా చేశారు. నీ సన్నిధిలో సంతృప్తి ఉంది నాకు. ఉద్యోగం ఇవ్వలేని సంతృప్తి, వృత్తి ఇవ్వలేని సంతృప్తి, ధనం ఇవ్వలేని సంతృప్తి, మనుషులతో ఉండే సంబంధాలు ఇవ్వలేని సంతృప్తి, వస్తు రాశి ఇవ్వలేని సంతృప్తి, మనుషుల పొగడతలు ఇవ్వలేని సంతృప్తి. మనుషులు వీటి మీదే కదా. ఆయన సన్నిధికి వెళ్తే కాసేపటికి ఆయన ఉన్నాడు, ఏమైనా పర్వాలా. ఎక్కడి నుంచి వచ్చింది అది? ఈ సంతృప్తి ఆయన సన్నిధిలో ఇంకెక్కడ దొరకదు. మనం we are feeling so many times discontentment, even though we are in the presence of God, even though we are reading the Bible, even though we are in the fellowship. Much percentage is in discontentment. ఎక్కువ శాతం మందిని అసంతృప్తిలోనే ఉన్నాం. వాక్యం వెల్లడవుతుంది. 11వ అధ్యాయంలో ఇవాళ ఎన్ని విషయాలు మాట్లాడారు ఆయన? తెలిసిన వాక్యమేగా. ఏం రావాలి మన అంతరంగంలోనికి? తృప్తి రావాలి. తృప్తి రాకపోతే చెప్పండి, దేవుని సన్నిధిని మనం అనుభవించడం లేదని అర్థం. మనం దేవునికి సంపూర్ణంగా అప్పగించుకోలేదని కూడా అర్థం. ఆయన ఉన్నాడు, ఆయనే చూసుకుంటాడు. ఆయనలో కనిపించే సంతృప్తి ఎంత గొప్పది అంటే, ఒకసారి మీరు ప్రవక్తల చిన్న గ్రంథాల దగ్గరికి రండి. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం. పదహారు 17 18 వచనాలు అందరం చదువుదాం. నేను వినగా జలముల మీద వచ్చువారు జనుల మీదకి వచ్చువారు సమీపించు వరకు నేను ఊరకుని శ్రమదినము కొరకు కనిపెట్టవలసి ఉన్నది. నా అంతరంగం కలవరపడుచున్నది. ఆ శబ్దమునకు నా పెదవులు కదులుచున్నవి, నా ఎముకలు కుళ్ళిపోవచ్చున్నవి, నా కాళ్ళు వణుకుతున్నాయి. దిస్ ఈస్ ద కండిషన్ ఆఫ్ ప్రాఫిట్ హబక్కూక్. ఇది ఈ పరిస్థితుల్లో ఉన్నవాడు దేవుని స్వరాన్ని విన్నాడు. దేవుని సన్నిధి దొరికింది. ప్రభు వచ్చాడు, వచ్చి ఒక మాట చెప్పాడు, నీతిమంతుడు విశ్వాసం మూలంగా బతుకుతాడయ్యా అని. ఆ మాట ఎప్పుడైతే చెప్పాడో అతని అంతరంగానికి వచ్చిన సంతృప్తి అతనితో ఏం చెప్పించిందో తెలుసా? చూడండి, అంజూరపు చెట్లు పూయకుండినా, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినా, ఒలీవ చెట్లు కాపు లేకుడినా, చేనులోని పైరు పంటకు రాకపోయినా, గొర్రెలు దడ్డిలో లేకపోయినా, శాలలో పశువులు లేకపోయినా,
నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ప్రభువు యెహోవాయే నా బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయను, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవచేయను. దిస్ ఈజ్ ద కంటెంట్మెంట్. ఇది తృప్తి. మనిషి కోరుకునేవన్నీ. పరిస్థితి, ఎముకలు కుళ్ళిపోతున్న పరిస్థితి ఉంది, కాళ్ళు వణుకుతున్నాయి. కానీ వెన్ ఐఎమ్ ఏబుల్ టు ఎంజాయ్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్, ఐ కెన్ డిక్లేర్, నేను ప్రకటిస్తా. ఏమనో తెలుసా? గట్టిగా, అంజూరపు చెట్లు పూయకపోయినా, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినా, ఒలివ చెట్లు కాపు లేకపోయినా, చేనిలోని పైరు పంటకు రాకపోయినా, గొర్రెల దొడ్డిలో లేకపోయినా, సాల్లో ఇవన్నీ లేకపోయినా సరే, నాకెవరున్నారు? ఆయన ఉన్నాడు. ఆయన సన్నిధి ఉంది. ఆయన నా బలం. నా కాళ్ళను లేడి కాళ్ళుగా చేస్తాడు ఆయన. ఏ జంతువుకి లేనిది లేడికి మాత్రమే ఉన్నది ఒకటి. అందుకనే చిరుతలు వెంట పడతాయి, కానీ కొండ మీదకి అది వెళ్ళేంత వేగంగా వెళ్ళలేవు. రాయి మీద పడి కిందకి దొర్లుకుంటూ వచ్చేస్తాయి చిరుత పుల్లు, కానీ ఇది వెళ్ళిపోతూ ఉంటుంది. దీనికి పెట్టిన పేరు ఏంటంటే షూర్ ఫుటెడ్ యానిమల్. ముందు 2 కాళ్ళు ఎక్కడ పడతాయో చూసుకోకుండా వెనకాల కాళ్ళు కూడా సరిగా అక్కడే పడతాయి. ముందు కాళ్ళను చూసుకుంటుంది, 2 కాళ్ళు బండ మీద వేస్తుంది. అక్కడి నుంచి మళ్ళీ పైకి లేసేటప్పుడు వెనకాల కాళ్ళు సరిగ్గా అక్కడ పడి మళ్ళీ సాయం చేస్తాయి. నన్ను ఎలా మారుస్తాడు? నా మార్గంలో జారిపోకుండా నా కాళ్ళను లేడి కాళ్ళలాగా చేస్తాడు. ఉన్నతమైన స్థాయికి నేను వచ్చే వరకు, అపహసించే లోకం సిగ్గుపడేటంత వరకు. నేను చదువుకునే రోజుల్లో నాతో పాటు నా క్లాస్మేట్ కూడా ఉండేవాడు. వాడిది క్రిస్టియన్ బ్యాక్గ్రౌండే. వాడు ఒక సేవకుని మాటలు చెప్పాడు, నవ్వించడానికే చెప్పాడు. ఆయన చెప్పిన మాటలే చెప్పాడు, అటు కలిపి చెప్పలా. బేతనియాకి బంధువులు అందరూ వచ్చి ఉంటారుగా. ఆ సేవకుడు చాలా వృద్ధుడంట, పంచికట్టు కట్టుకున్నాడు, లాల్చి చేసుకున్నాడు. యామ్మ ఏసై 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 అని అంటారుగా, ఏడి రాలేదే? ఓ వచ్చినప్పుడు తెగ వంటలు వండేసిందిగా మార్తమ్మ, ఏడి? నువ్వు కాళ్ళ దగ్గర కూర్చుండేదా నువ్వు తల్లి? ఏడి రాడే? అమావాస్య నాడు అట్టెడితే తిన్నాడా? పున్నమి నాడు బూరు పెడితే తిన్నాడా? తింటాకొచ్చాడు ఆయన అని వాళ్ళని అనుండరా? అంటే ఒక సామాన్యమైన పదజాలంతో సామాన్యులు కూడా అర్థమయ్యే రీతిలో లోకం మనల్ని ఎలాగో గేలి చేస్తుందో, సమాధి నుంచి లాజరు వెలుపలికి వచ్చాక ఆ గేలి చేసిన నోళ్ళన్నీ ఏమై ఉంటాయి? నిన్ను ఒత్తిడి చేసి ఆక్రమించుకోవాలనుకున్న అపవాది నువ్వు డిక్లేర్ చేయగానే ఏమైపోయి ఉంటాడు? తలంచుకున్నాడా? ఇది 2 అంతల యుద్ధం, 3వ యుద్ధం మనతో మనకి. అపవాది, లోకం సిగ్గుపడుతుంది. నీవు దేవుని సన్నిధిని అనుభవించి సంతృప్తికరంగా నేనున్నాను, నా దేవుడు ఉన్నాడు, నాకు అది చాలు అని నువ్వు అనగలిగితే ఇంతకు మించి విజయం లేదు, ఇంతకు మించిన ఔన్నత్యం లేదు. సరిగ్గా ఇప్పుడు హబక్కు కాళ్ళు ఉన్నతమైన స్థలాల్లో నిలిచినాయి. ఇంతకుముందు సందేహాలు ఉన్నాయి. దేవుణ్ణి ప్రశ్నించాడు, నువ్వెందుకు ఇలా చేసావన్నాడు, నువ్వెందుకు పట్టించుకోవట్లేదన్నాడు. కానీ ఎప్పుడు దేవుని సన్నిధిని అనుభవించాడో అప్పుడు తృప్తి కలవాడై ఎవరున్నా లేకపోయినా పర్లా, నా దేవుడు ఉన్నాడు, ఎవరున్నా లేకపోయినా పర్లా. ఈ తృప్తి దేవుని సన్నిధిలోనే దొరుకుతుంది. అందుకే అన్నాడు, దేవా నీ సన్నిధిలో అతిథిగా ఉండడానికి
ఆఖరిగా 2 వచనాలు చూపించి ఈ అతిథి అనే పదం దగ్గర ముగించి మిగిలిన వచ్చేవారని చెప్పుకుందాం. 39వ కీర్తన. పన్నెండవ వచనం. యెహోవా, నా ప్రార్థన ఆలకింపుము, నా మొరకు చెవియొగ్గుము, నా కన్నీళ్లు చూచి మౌనముగా నుండకుము. నీ దృష్టికి నేను అతిథి వంటి వాడను. ఎక్కడ? ఈ దేహంలో, భూమి మీద. అతిథి వస్తే ఎన్ని రోజులు ఉంటాడు? 3 రోజులు ఉన్నాడు అనుకోండి. 4వ రోజున ఏమంటారు? మీరే చెప్పండి. పిలిచిన వాళ్ళే, మంచి కూర తెచ్చిన వాళ్ళే, గారెలు ఉన్నోళ్ళే 4వ రోజు వెళ్ళడం, 5వ రోజు వెళ్ళకపోతే ఏం చేస్తారు చెప్పండి? ఆడవాళ్ళు ఇంకా తెలుగు తెలుసా మీకు? కాస్త కారం ఎక్కువ వేస్తారు. మగవాళ్ళు ఏం తక్కువ వాళ్ళేం కాదు. ఏమ్మా ఎప్పుడు రిజర్వేషన్ చేయించుకున్నారు? ఎంత పొలైట్గా అడుగుతారు కదా. నేను తప్పు మాట్లాడానా? లేదుగా. దేవా, భూమి మీద మా ఆయుష్కాలం ఎంతయ్యా? నీ దృష్టికి 1000 సంవత్సరాలు ఒక దినం. మేమెంత? ఎన్ని గంటలు మా బతుకు? 1000 సంవత్సరాలు ఒక దినం అయితే 24 అవర్స్ అయితే 8 years ఎంత? లేదు 100 వేసుకోండి, ఎంత చెప్పండి. అంతకాలం మనం ఇక్కడ అతిథులు. ఇంత కొద్ది కాలం వాడిని నన్ను పట్టించుకోవా నువ్వు? నా కన్నీళ్ళని చూడవా నువ్వు? ఈ మాటలు పలుకుతున్నప్పుడు దేవుని అంతరంగం ఎలా ఉంటుందో చెప్పండి. ఒకసారి మధురానగరం డానీ వాక్యం చెప్తున్నాడు. చెప్తూ భలే అంటాడు. తనకి దేవుడిచ్చిన సమయోచితమైన మాటలు అలా ఉంటాయి. ఆ కుష్ఠరోగి వచ్చి, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి అని అడిగాడంట. అక్కడ ఆగి అంటాడు, అడుక్కునేవాడు ఎవడైనా వచ్చాడనుకోండి, అమ్మా కొంచెం అన్నం పెట్టు అంటే, నాన్న చేయి ఖాళీగా లేదట వెళ్ళిరా అంటారు వీళ్ళు. కానీ అదే కొడుకు వచ్చి కాళ్ళు చేతులు కొడుకుని కూర్చొని, అమ్మా కొంచెం నీకు ఇష్టమైతే కొంచెం అన్నం పెట్టమ్మా అని అంటే తల్లి మనసు ఎలా ఉంటుంది? అరే నాన్న, వండిందే నీకోసం కదరా, మేము ఉన్నదే నీకోసం కదరా అని ఒక కన్న తల్లి అంటే, ప్రాణం పెట్టడానికే వచ్చినవాడు నీకోసం ఇంకేమంటాడు అన్నాడు. ఎస్, ఇట్ ఇస్ ట్రూ. 2వ మాట దగ్గరికి కూడా వెళ్తాం. దినవృత్తాంతాలు 1వ గ్రంథం 29వ అధ్యాయం 15వ వచనం. ఇది దావీదు గారి ప్రార్థన. మా పితరుల వలనే మేమును నీ సన్నిధిని అతిథులమును పరదేశులమునై ఉన్నాము. మా భూ నివాసకాలము నీడ అంతా స్థిరముగా ఉన్నవాడు ఒక్కడును లేడు. అయినా మా చేత ఈ దేవాలయాన్ని నిర్మించడానికి ఇదంతా సమకూర్చింది నువ్వేనయ్యా. ఇదంతా నీ దానమే. నీ దాంట్లోంచి మేము ఇస్తున్నాం. మా పితరులు లేరు. అబ్రహామేడి, ఇస్సాకేడి, యాకోబేడి, యోసేపేడి, ఏరు వాళ్ళంతా లేరు, వెళ్ళిపోయారు. నేను కూడా వెళ్ళిపోతా, నాకు తెలుసు. అతిథి వంటి వాడిని నేను. కానీ నీవు నన్ను కట్టొద్దన్నా, కట్టడానికి అవసరమైన వాటన్నిటినీ సమకూర్చడానికి మాత్రం నువ్వు అనలేదుగా. నేను నీ కృతజ్ఞత చెప్పకుండా ఎలా ఉంటాను? ఆరాధించకుండా ఎలా ఉంటాను? దేవుని సన్నిధిలో సంతృప్తి ఉంటుంది. దేవుని సన్నిధిలో అత్యంత అన్యోన్యత ఉంటుంది.
దేవుని సన్నిధిలో మనందరికీ అవసరమైంది ఆయనతో హృదయం విప్పి మాట్లాడుకునే ఆధిక్యత ఉంటుంది. ఇంతకు మించి ఇంకేం కావాలి చెప్పండి. ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళి చెప్పుకోలేకపోవచ్చును, చీఫ్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి చెప్పుకోలేకపోవచ్చును, కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చెప్పుకోలేకపోవచ్చును. వీళ్ళందరికీ అధికారం ఇచ్చిన ఆయన దగ్గరికి మాత్రం ఎప్పుడైనా వెళ్ళొచ్చు, ఏ సమయంలోనూ వెళ్ళొచ్చు, ఎల్లప్పుడూ మాట్లాడుతుండొచ్చు. అందుకని అంటాడు, నిర్భయమైన ప్రవేశము ఆయన వల్ల మనకు కలుగుతుందని ఎఫ్సి పత్రికలో రాశాడు. ఆ సన్నిధి యొక్క విలువను మనం గుర్తిస్తే అంతకుమించి మనం ఇంకేం కోరుకోం. తల్ల వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కొద్ది మాటలు చెప్పడానికి నీ దాసుని బలపరిచారు. ముందున్న సమయాన్ని దీవెనగా మార్చండి. యేసు క్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.